మీరంతా ఇప్పుడు 5G వేగాన్ని ఆస్వాదిస్తూ ఉండవచ్చు. సెకండ్కు గిగాబిట్ల వేగంతో సినిమాలు డౌన్లోడ్ చేసుకుంటూ, వీడియో కాల్స్ చేస్తూ, ఆన్లైన్ గేమింగ్ ఆడుతూ ఉండవచ్చు. కానీ ప్రపంచం వేగంగా మారుతోంది. టెక్నాలజీ ఎప్పుడూ ఆగదు. మనం ఇప్పుడు 5G గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ప్రపంచంలోని పెద్ద పెద్ద టెక్ దిగ్గజాలు, ప్రభుత్వాలు, పరిశోధన సంస్థల దృష్టి ఇప్పటికే ఒక కొత్త శకంపై ఉంది. అదే 6G టెక్నాలజీ. 6G అంటే కేవలం 5G కంటే కొంచెం ఎక్కువ వేగం కాదు. ఇది ఇంటర్నెట్తో మన అనుబంధాన్ని, మనం డేటాను వినియోగించే విధానాన్ని సమూలంగా మార్చబోయే ఒక విప్లవం. 5G వేగం 10 Gbps అంటే సెకనుకు గిగాబిట్స్ వరకు ఉంటే, 6G వేగం సుమారు 1 TBps సెకనుకు టెరాబిట్స్ వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే 5G కంటే సుమారు 100 నుండి 1000 రెట్లు ఎక్కువ వేగం. మీరు ఒక హై డెఫినిషన్ సినిమాను సెకండ్లో కూడా కాదు, ఒక కన్ను మూసి తెరిచేలోపు డౌన్లోడ్ చేయగలరు. ఇంత వేగం కేవలం ఫోన్లో సినిమాలు చూడడానికే కాదు. ఈ 6G టెక్నాలజీ యొక్క ప్రధాన లక్ష్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI మరియు సెన్సార్స్ ద్వారా నడిచే ఒక సమగ్ర ప్రపంచాన్ని సృష్టించడం. ప్రతి వస్తువు, ప్రతి మనిషి, ప్రతి యంత్రం ఇంటర్నెట్కు కనెక్ట్ అయి ఉండేలా చూడడమే లక్ష్యం. ఇది కేవలం దృశ్యాలు, శబ్దాలకు మాత్రమే పరిమితం కాకుండా, మీరు ఆ వస్తువులను తాకినప్పుడు, పట్టుకున్నప్పుడు కలిగే స్పర్శ, అనుభూతిని కూడా 6G బదిలీ చేయగలదు. దీనిని టాక్టైల్ ఇంటర్నెట్ అని కూడా అంటున్నారు. సర్జరీలు చేసే వైద్యులు వేరే దేశంలో ఉండి కూడా రోబోటిక్ చేతులతో ఆపరేషన్ చేయగలుగుతారు. ఎందుకంటే 6Gలో డేటా బదిలీకి పట్టే ఆలస్యం లేటిని దాదాపు 0కు చేరువవుతుంది. మరి ఈ అద్భుతమైన టెక్నాలజీని మనం ఎప్పుడు చూడగలం? ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఫిన్లాండ్, చైనా, దక్షిణ కొరియా, అమెరికా మరియు మన భారతదేశంలో కూడా 6G పై పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయి. సాధారణంగా ఒక తరం మొబైల్ టెక్నాలజీ రావడానికి సుమారు 10 సంవత్సరాలు పడుతుంది. 5G టెక్నాలజీ 2020 ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఈ లెక్కన చూస్తే 6G టెక్నాలజీ వాణిజ్యపరంగా అందుబాటులోకి రావడానికి 2030 సంవత్సరం ఒక ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే పరిశోధనలు, ప్రమాణాల రూపకల్పన ఇప్పటికే మొదలైపోయాయి. మన భారతదేశం కూడా ఈ విషయంలో వెనుకబడలేదు. భారత ప్రభుత్వం భారత్ 6G అలయన్స్ ను ప్రారంభించింది మరియు భారత్ 6G విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసింది. ఈ డాక్యుమెంట్ ప్రకారం 2030 నాటికి 6G టెక్నాలజీని లాంచ్ చేసే గ్లోబల్ రేస్ లో భారత్ కూడా ముందుండాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించడం, దేశీయంగా 6G నెట్వర్క్ పరికరాల తయారీని ప్రోత్సహించడం జరుగుతుంది. దీనివల్ల వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు కూడా సృష్టించబడతాయి. 6G టెక్నాలజీ కేవలం వేగం పెంచడమే కాదు, అది పనిచేసే విధానం కూడా మారుతుంది. ఇది టెరాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో పనిచేయబోతోంది. ఈ బ్యాండ్ చాలా ఎక్కువ సామర్థ్యాన్ని అందిస్తుంది. అలాగే 6G నెట్వర్క్ పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI మరియు మెషిన్ లెర్నింగ్ ML ద్వారా నియంత్రించబడుతుంది. అంటే ఆ నెట్వర్క్ అవసరాలను బట్టి, వాతావరణాన్ని బట్టి, యూజర్ల డిమాండ్ను బట్టి తనంతట తానుగా సర్దుబాటు చేసుకోగలదు. 6G కేవలం ఒక మొబైల్ నెట్వర్క్ కాదు, ఇది AI, రోబోటిక్స్, మెటావర్స్, అటానమస్ వాహనాలు మరియు హెల్త్ కేర్ వంటి పరిశ్రమలన్నింటినీ అనుసరించే ఒక కొత్త డిజిటల్ పునాది. మనం 2030 నాటికి 6G యొక్క మొదటి దశను చూసే అవకాశం ఉంది. అప్పటి వరకు 5Gలోని అద్భుతమైన వేగాన్ని ఆస్వాదిస్తూ ఈ భవిష్యత్తు టెక్నాలజీ ఎలా మన జీవితాలను మార్చబోతుందో, అంతరిక్షం నుంచి మన చేతిలోని ఫోన్ వరకు టెక్నాలజీ మారే ఈ ప్రయాణం తెలుసుకుంటూ ఉందాం.